Hi friends, welcome to Sridhar CC Anantapur YouTube channel and welcome to our session, editorial analysis session. So what do we start with? We start with the quote of the day for the motivation purpose. Root words already P letter like enter అయిపోయినామండి. Phrasal expressions exam point of view లో. Next editorial vocabulary main గా. సో దాంట్లో ఏం కవర్ చేస్తున్నాం మనము దానికి సంబంధించి ఆ ఎడిటోరియల్లో ఉన్నటువంటి ఫ్రేజల్ వర్బ్స్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ వాటితో కలిపి లైక్ కంటెంట్ వొకాబులరీ టఫ్ వొకాబులరీ మనం డిస్కస్ చేస్తున్నాం. ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో మ్యాక్సిమం వొకాబులరీ ఇప్పటికే గ్రాప్ చేసుకుంటారు. సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వొకాబులరీ మనకి లైక్ సటిల్ రోల్ ప్లే చేస్తుంది. కనిపించుకోకుండా అంటే మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ వొకాబులరీ అని అనుకోవడం పొరపాటే. ఎందుకంటే సో ఇప్పుడు నీకు క్లోజ్ టెస్ట్ అర్థం కావాలన్నా దాంట్లో ఆప్షన్స్ అర్థం కావాలన్నా గ్రామటికల్గా నువ్వు అక్యురేట్గా ఉన్నప్పటికీ వొకాబులరీలో నీకు మిస్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా మటుకే ఉన్నాయి. అందుకే మ్యాక్సిమం స్కోరింగ్ చేసుకోలేకపోవడానికి ముఖ్యమైన కారణము వొకాబులరీనే. సో కాబట్టి వొకాబులరీ మనము అంటే ఫోర్టిఫై చేసుకుంటే సో ఆబ్వియస్లీ ఈజీగా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనాలిసిస్ of the editorial and the last but not the least test of the day. So let's get to the quote of the day. Confidence is silent, insecurities are loud. So of course, so most of you people have this kind of experience. So insecurities compulsory గా loud గానే కనిపిస్తాయి, పెద్దగా కనిపిస్తాయి. కానీ కాన్ఫిడెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సినది. కాన్ఫిడెన్స్ మీరు సైలెంట్గా మెయింటైన్ చేస్తే ఇన్సెక్యూరిటీస్ లౌడ్గా ఉన్నప్పటికీ దానిని మనము పట్టించుకునేటటువంటి అవకాశము ఉండదు. సో బీ కాన్ఫిడెంట్, దట్ ఈస్ ద పాయింట్ ఓవరాల్ హియర్. సో నెక్స్ట్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి అపీల్స్ టు అంటే ఏంటి, లైక్ అట్రాక్ట్ చేయడము, అపీలింగ్గా కనిపించడము. ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద పర్ఫ్యూమ్ అపీల్స్ టు మీ, ఆ యొక్క ఫ్రాగ్రెన్స్ నాకు అట్రాక్ట్ చేసింది. ప్లీజ్ అంటే లైక్ హ్యాపీనెస్ ఇచ్చింది. ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద పర్ఫ్యూమ్ అపీల్స్ మీ, ఇట్స్ నాట్ దట్. సో హీ అపీల్డ్ మీ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా అంటే కంపల్సరీగా మనకు టూ ప్రిపోజిషన్ అయితే రావాల్సిందే. నెక్స్ట్ అప్రూవ్ ఆఫ్ అంటే ఏంటి, లైక్ ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్ వ్యూ తీసుకోవడం అనమాట, ఒక దాని పరంగా ఒక పనిష్ పరంగా. అప్రూవ్ ఆఫ్ ద న్యూ బిజినెస్ స్కీమ్, ఐ అప్రూవ్ అనేసినాం అనుకో నీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో నేను ప్రతిసారి మైండ్ అని ఎందుకంటానంటే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ డామినేట్ చేసేటటువంటి అవకాశం చాలా మటుకు ఉంటుంది. అందుకే ఈజీగా మార్క్ అంటే కన్ఫ్యూషన్ ఎందుకు లాంగ్వేజ్లో అంటే సో మీ మైండ్ యాక్సెప్టెన్స్ చేస్తుందంటే మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. సో నీకు రూల్ పర్టికులర్గా క్లియర్గా తెలిసింది అంటే దెన్ యూ డోంట్ లూజ్ దట్ మార్క్ అన్నట్టు. సో ఐ అప్రూవ్ ద న్యూ బిజినెస్ స్కీమ్, యువర్ మైండ్ యాక్సెస్, బట్ అప్రూవ్ డెఫినెట్లీ టేక్స్ ద ప్రపోర్షన్ ఆఫ్. నెక్స్ట్ పోస్ట్, ఇది తెలుసు మనకి. పోస్ట్ ఈజ్ రిలేటెడ్ టు ఆఫ్టర్ ఆర్ బిహైండ్ అనే మీనింగ్ వస్తుంది. సో పోస్ట్ టు పోన్ అనేది మనకు రెగ్యులర్గా తెలిసినటువంటిది. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లోను సినోనిమ్స్లోను అడుగుతూ ఉంటాడు. ఇది ఎస్పెషల్లీ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో అడుగుతుంటాడు. పోస్తుమస్ కిడ్, పోస్తుమస్ అవార్డు అని చెప్పి చెప్తూ ఉంటారు. పోస్తుమస్ అవార్డ్ అంటే లైక్ ఒక పర్సన్ డెమైజ్ అయిన తర్వాత చనిపోయిన తర్వాత ఇచ్చేటటువంటిదే పోస్ట్మస్ అవార్డ్ అని అంటారు అనమాట. పోస్ట్మస్ కిడ్ అంటే కన్నా సో తండ్రి చనిపోయినాక పుట్టడం జరిగింది అంటే పోస్ట్మస్ కిడ్ అంటారు. నెక్స్ట్ పోస్ట్ పోన్ అంటే తెలుసు, డిలే చేయడము. పోస్ట్ స్క్రిప్ట్ అంటే లైక్ కంప్లీటెడ్ డాక్యుమెంట్కి అడిషనల్గా ఏదైనా యాడ్ చేయడం అంటే తర్వాత అనే మీనింగ్ వస్తుంది కదా అక్కడ కూడా. నెక్స్ట్ ప్రీ అనేది తెలుసు. పోస్ట్కి ప్రీ ఆపోజిట్ అవుతుంది, యాంటోనిమ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ఏంటిది, ఎర్లియర్, బిఫోర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. ప్రియాంబుల్ ఏంటి, లైక్ ఒక డాక్యుమెంట్కి మనం ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి చెప్తూ ఉంటాము. సో ఒక డాక్యుమెంట్కి ముందస్తుగా యూజ్ చేసేది ప్రియాంబుల్. ప్రిపేర్ ఏదైనా అడ్వాన్స్గా ముందస్తుగా అంటే ప్రిపేర్ అనేది మనకు రెగ్యులర్గా తెలిసినటువంటి టర్మ్ కాబట్టి పెద్దగా మనము ఇది చెయ్యము, అంటే మనము పెద్దగా ఆలోచించము. కానీ దాంట్లో కూడా ప్రిపేర్లో ప్రీ ఉంది కాబట్టి ప్రీ అంటే ఏంటి, ముందస్తుగానే అడ్వాన్స్డ్గానే ప్రిపేర్ అయి ఉండడం. ప్రిడిక్షన్ అంటే ఏంటి, లైక్ ఎ స్టేట్మెంట్ ఫోర్టెలింగ్ ద ఫ్యూచర్. సో ఏదైనా ఫ్యూచర్ గురించి ముందస్తుగానే చెప్పడం. నెక్స్ట్ లెట్స్ గెట్ టు వొకాబులరీ ఆఫ్ ద డే. క్లియర్ ద ఎయిర్, ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్ వచ్చిందా. క్లియర్ ద ఎయిర్ అంటే కదా సో ఎయిర్ని క్లియర్ చేయడము అంటే ఎయిర్ అంటే ఏంటి ఇక్కడ, మేక్ ద ఎయిర్ క్లీనర్. సో ఫిగరేటివ్లీ ఇక్కడ సో ఇక్కడ ఎయిర్ని క్లీన్ చేయడం అనేది డైరెక్ట్ మీనింగ్ ఇది. కానీ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్ లాగా తీసుకుంటే ఉన్నటువంటి డౌట్స్ని ఏమన్నా ఉన్నటువంటి సిచ్యువేషన్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ని నార్మలైజ్ చేయడం, రీకన్సైల్ డిఫరెన్సెస్, మేక్ పీస్, ఇలాంటి మీనింగ్ కూడా ఇలాంటి మీనింగే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ ద ఎయిర్ అంటే మనకి కాంటెక్చువల్గా సో ఐ వాంట్ టు క్లియర్ ద ఎయిర్ హియర్, ఇది వేరే. సో హీ వాంట్స్ టు క్లియర్ ద ఎయిర్ బిట్వీన్ ద బ్రదర్స్. సో ఇలాంటి మీనింగ్తో ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్ అయితే కన్నా సో వాళ్ళ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని రీకన్సైల్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ గ్రాట్యూషస్ అంటే అన్జస్టిఫైడ్. సో గ్రాట్యుటీ అది వేరే పాజిటివ్, గ్రాట్యూషస్ పాజిటివ్ నెగిటివ్గా తీసుకోవాలి. అన్జస్టిఫైడ్, అన్కాల్డ్, నీడ్లెస్, అన్నెసరీ అనే మీనింగ్ తీసుకోవాలి. స్కేతింగ్
నెగిటివ్ వర్డ్. అడ్జెక్టివ్ స్కేతింగ్ అంటే చాలా హ్యార్ష్గా, స్కేతింగ్ ఎఫెక్ట్ అని అంటూ ఉంటాం. హ్యార్ష్ సివియర్ ఎఫెక్ట్ ఉన్నట్టు, క్రిటిసైజింగ్లో అన్నట్టు. ఫిల్దీ ఇది కూడా మనకు తెలిసినవి, అన్క్లీన్, డర్టీ, ఫౌల్, అన్కంటామినేటెడ్, పొల్యూటెడ్. బ్యాక్లాష్ నెగిటివ్ రియాక్షనే బ్యాక్లాష్. ట్రిగ్గర్ అంటే ఏదైనా ఒకటి స్టార్ట్ అవ్వడానికి కారణమయ్యేది ట్రిగ్గర్. టు కాజ్ సంథింగ్ హ్యాపెన్, టు బ్రింగ్ అబౌట్, టు జనరేట్, టు గివ్ రైజ్ టు సంథింగ్. స్టబుల్ డ్రైడ్ స్టాక్స్, స్ట్రా. సో ఎండిపోయినటువంటి వాటిని స్టబుల్ అంటారు. మళ్ళీ స్టంబుల్ వేరే, జస్ట్ ఒకటి యాడ్ చేస్తే వేరే అవుతుంది. తొట్టుపాటు అంటాం స్టంబుల్ అంటే. కడ్జల్, సో డిఫరెంట్ వర్డ్, న్యూ టర్మ్. కడ్జల్ అంటే షార్ట్ హెవీ స్టిక్. సో క్లబ్ విత్ రౌండ్ హెడెడ్ యూజ్డ్ అస్ అ వెపన్. సో గద అంటాం, ఐడియా ఉందా? గద. సో ఆంజనేయ స్వామి, భీముడు, సో అలాంటిది అనమాట. మామూలుగా క్లబ్ అనేస్తాం అనమాట. నెక్స్ట్ పిక్ ఆర్ టేకప్ ద కడ్జల్స్. సో కడ్జల్స్ తీసుకోవడం అంటే సపోర్ట్ ఆఫ్ సమ్, స్ట్రాంగ్గా సపోర్ట్ చేయడము. సమ్వన్ అగేన్స్ట్ అన్ అక్యూజేషన్కి అపోజిట్గా, అగేన్స్ట్గా డిఫెండ్ చేయడము ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ వన్. సో దట్స్ నథింగ్ బట్ ఇట్స్ అ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో టేకప్ ద కడ్జల్స్. నెక్స్ట్ రెడీలీ, విల్లింగ్లీ, వితౌట్ ఎనీ హెసిటేషన్. ఇంకాంగ్రియంట్. కాంగ్రియంట్ అంటే లైక్ పాజిటివ్ సెన్స్. ఇంకాంగ్రియంట్ నాట్ డిజర్వ్డ్, నాట్ వర్తీ, నాట్ కంపాటబుల్. స్టేచర్, సో వాట్ స్టేటస్ తెలుసు కదా, స్టాచ్యూ వేరే, స్టేచర్ అంటే రెప్యుటేషన్, ఒక ఫేమ్, ఒక పొజిషన్, ఒక స్టాండింగ్ అనే మీనింగ్ వస్తుంది. బ్రేజన్ అవుట్ ఫ్రేజల్ వర్బ్ అండి. బ్రేజన్ అంటే లైక్ ఎండిపోయినటువంటి అనే మీనింగ్ వస్తుంది. టు యాక్ట్ ఆర్ బిహేవ్ కాన్ఫిడెంట్లీ అండ్ షేమ్లెస్లీ ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. సో ఏదైనా తప్పు చేసినప్పటికీ సో కొద్దిగా రఫ్గా, కాన్ఫిడెంట్గా బిహేవ్ చేయడం, నెగిటివ్గానే తీసుకోవాలి. నెక్స్ట్ కంటెన్షన్, ఆర్గ్యుమెంట్. కంటెంట్ అంటే వర్బ్, క్లైమ్, ఆర్గ్యూ, స్టేట్. మైక్రో ప్రోగ్రామ్ అంటే ఏంటి? మైక్రోగ్రాము లేదా మైక్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ కాదు, GRAMME ఇచ్చాడు లేదా GRAM. యూనిట్ ఆఫ్ మాస్ ఈక్వల్ టు 1 millionth ఆఫ్ అ గ్రామ్. సో 1 millionth ఆఫ్ అ గ్రామ్నే మైక్రోగ్రామ్ అని అంటారు. సో ఇట్స్ అ మెజరింగ్ యూనిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్స్పోజర్, సో ఇక్కడ కండిషన్ ఆఫ్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు సంథింగ్, ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో ఏదైనా ఒక వ్యక్తిని సబ్జెక్ట్ చేయడము, లైక్ సో చూయించడము, ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి సబ్జెక్ట్ చేయడం ఎక్స్పోజర్ అంటున్నమాట. సీక్ అంటే తెలుసు, సీక్, సాట్. సీక్డ్ అనేటటువంటి వర్బ్స్ లేవు. SOUGHT వర్బ్ ఫార్మ్స్ అయితే ట్రై చేయడము, అటెంప్ట్ చేయడము, ఏం చేయడము. కాన్స్పిక్యూయస్, ఇది కూడా ఎక్కువ శాతం ఆర్టికల్స్లో లైక్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో, సినానిమ్స్లో వస్తుంటుంది. లైక్ ఏదైనా విజిబుల్గా, కాన్స్పిక్వస్ అంటే విజిబుల్గా, నోటిసబుల్గా ఉంటే కాన్స్పిక్వస్ అంటే. డిసర్నబుల్, పర్సీవబుల్, డిఫరెంట్ వర్డ్స్ రిమెంబర్. అన్లాక్ అంటే ఇప్పుడు లాక్డౌన్, అన్లాక్ బాగా రెగ్యులర్ టర్మ్స్ అయిపోయినాయి మనకి. ఫ్రీయింగ్ సంథింగ్ ఫ్రమ్ రెస్ట్రిక్షన్స్. రివర్డ్స్ లైక్ చేంజింగ్, ఆల్టరింగ్. ఎఫెమెరల్, వెరీ బ్యూటిఫుల్ వర్డ్ అండి. సో దిస్ కమ్స్ ఇన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, SSV రిలేటెడ్. టెంపరీగా, షార్ట్ టర్మ్గా. ట్రాన్సిటరీ మీన్స్ చేంజింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. మొమెంటరీ, తక్కువ టైం, షార్ట్ లివ్, బ్రీఫ్. Ephemeral, remember that word. Revert to, get back. Transition, change. Transitory, transition. Mobility, transportability. Remedy అంటే solution, answer. Antidote, panacea. సో ఈ పెనాషియా కూడా అడుగుతుంటాడు, క్యూర్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టు. నెక్స్ట్ ఫార్మ్ మెకనైజేషన్. మెకనైజేషన్ అంటే మెషిన్స్ని ఇంట్రొడ్యూస్ చేయడము. ఇంపెటస్, సో ఇది కూడా అడుగుతుంటాడు లైక్ వన్ సబ్స్టిట్యూట్స్లో. మోటివేషన్, ఎంకరేజ్మెంట్. స్టిమ్యులస్ ఎస్పెషలీ బూస్టింగ్ చేయడం. హ్యాసన్ అంటే అడ్వాన్స్ చేయడము, సో కొద్దిగా హరీ చేయడము. ఎక్స్పెడైట్ కూడా అడుగుతుంటాడు, రిమెంబర్. Okay, let's get to the editorial of the day. Clearing the air. Trump's criticism on India air quality. India air quality కి సంబంధించి ట్రంప్ యొక్క క్రిటిసిజంకి సంబంధించినటువంటి విషయాన్ని క్లియర్ చేయడము. అంటే క్లియర్ ద ఎయిర్ అంటే డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే దాన్ని క్లియర్ చేయడం. సో ఇది గ్రట్యూషియస్, క్రిటిసిజం మే బి గ్రట్యూషియస్, బట్ ఇండియాస్ ఎయిర్ క్వాలిటీ నీడ్స్ అర్జెంట్ అటెన్షన్. అతని యొక్క కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, క్రిటిసిజం ఏదైతే ఉందో అది గ్రట్యూషియస్ అంటే ఏం చెప్పుకున్నామండి? అన్జస్టిఫైడ్, లైక్ నీడ్లెస్, అన్నెసరీగా చెప్పాడు. కానీ ఎయిర్ క్వాలిటీ అయితే ఇట్ నీడ్స్ అర్జెంట్ అటెన్షన్, ఖచ్చితంగా అటెన్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. President Donald Trump's scathing description of India's air as filthy may have come as an embarrassment for the government, but it has not provoked a fierce nationalistic backlash in response to a foreign leader's insult. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఫిల్దీ అని చెప్పి కమెంట్ చేయడం జరిగింది. అది చాలా ఎంబరాస్మెంట్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి అయితే. కానీ
ప్రొవోక్ అయితే చేయలేదు, నేషనలిస్టిక్ బ్యాక్లాష్ నెగిటివ్ రియాక్షన్ అయితే ప్రొవోక్ చేయలేదు ఒక ఫారెన్ లీడర్స్ యొక్క ఇన్సల్ట్కి. లుకింగ్ అట్ ద వర్స్నింగ్ పొల్యూషన్ ఇన్ నార్థన్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ట్రిగర్డ్ బై స్టబుల్ బర్నింగ్ అండ్ లేటర్ ద దసరా ఫెస్టివిటీస్, ఈవెన్ మిస్టర్ ట్రంప్స్ క్రిటిక్స్ ఫౌండ్ నో కల్చర్స్ టు పికప్ వైల్ అదర్స్ రెడీలీ అగ్రీడ్ విత్ హిమ్. సో ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే నార్థన్ పార్ట్స్లో ఎంత ఘోరంగా వర్సనింగ్ పొల్యూషన్ ఎంత వర్సనింగ్గా ఉంది ఆ సిచ్యువేషన్ చూస్తే, బర్నింగ్ నుంచి దసరా ఫెస్టివిటీస్ నుంచి. సో క్రిటిక్స్ ఆఫ్ ట్రంప్ కూడా పెద్దగా అంటే నో కడ్జల్స్ టు పికప్ అంటే సపోర్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ ఇంక మిగిలిన వాళ్ళు అయితే ఈజీగా అగ్రీ కూడా చేసేస్తారు, అవును నిజమే అని చెప్పిండేది నిజమే అని. ద యూఎస్ ప్రెసిడెంట్స్ రిమార్క్స్ ఆర్ ఆఫ్ కోర్స్ gratuitous, considering that he has spent his term dismantling many environmental regulations, including those relating to pollution and emissions from coal plants and automobiles. His criticism of including those relating to pollution and emissions from coal plants and automobiles. His criticism of India and China is also incongruent, as they have pledged to implement the Paris Agreement, while Mr. Trump has pulled the US out of the pact. సో ఇక్కడ సిచ్యువేషన్ మనం చూసుకున్నట్టయితే ఈ రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో అన్నెసరీగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్యాక్ట్లో వాళ్ళు ప్యారిస్ అగ్రిమెంట్, ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ప్యారిస్ అగ్రిమెంట్లో అతను బయటకు వచ్చేసాడు. కానీ చైనా, ఇండియా ఉన్నప్పటికీ దీనికి సంబంధించి అతని క్రిటిసిజము ఇంకాంగ్రుయెంట్గా, అన్జస్టిఫైడ్గా కనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ మియర్ రిజాల్వ్ కెనాట్ రైస్ ఇండియా స్టేచర్. సో అంటే జస్ట్ ఏదో పట్టించుకోకపోయినంత మాత్రాన స్టేచర్ రెప్యుటేషన్ అయితే పెరగదు కదా. Sensors of the central and state pollution control boards and other private stations across the north currently PM2.5 showed PM2.5 fine particulate matter levels in the very unhealthy or even hazardous bands. Hazardous అంటే చాలా హారిబుల్ అన్నట్టు, డేంజరస్ అన్నట్టు. సో ఇవి చూపిస్తూ ఉన్నాయి కంట్రోల్ బోర్డ్స్, స్టేట్ అండ్ సెంట్రల్ కంట్రోల్ బోర్డ్స్, ఎస్పెషల్లీ నార్త్ సైడ్ ఉన్నటువంటి PM2.5 చూపిస్తూ ఉన్నాయి. అవి ఖచ్చితంగా హజార్డస్ బ్యాండ్స్ అని చెప్పొచ్చు. దెర్ ఈజ్ మౌంటింగ్ కన్సర్న్ అబౌట్ ద హెల్త్ ఇంపాక్ట్స్ రిలేటెడ్గా కన్సర్న్ అయితే పెరుగుతూ ఉంది. బట్ ద సెంటర్ హ్యాస్ సో ఫార్ అటెంప్టెడ్ టు బ్రైజన్ ఇట్. దాన్ని అయితే పట్టించుకునే పరిస్థితిలో సెంటర్ కనిపించట్లేదు. మౌంటింగ్ అంటే ఇక్కడ ఇంక్రీజింగ్. అవుట్ బై డినై, సో బ్రేజన్ ఇట్ అవుట్లో ఇట్ పార్టిసిపుల్ ఫ్రాగ్మెంట్ అది పక్కన పెడితే బ్రేజన్ అవుట్ ఇస్ ఫ్రేజల్ వర్బ్. బై డినయింగ్ ఎనీ కన్ఫర్మ్డ్ లింక్ బిట్వీన్ బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ అండ్ షార్టర్ లైఫ్ స్పాన్కి ఎయిర్ క్వాలిటీకి సంబంధం లేదు అని చెప్పి కొట్టిపడేయడం జరిగింది. ఎన్వైర్న్మెంట్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ last year said no Indian study on such a correlation was available. Even environment minister కూడా దాన్ని కొట్టిపారేయడం జరిగింది, ఆ రెండింటికి లింక్ లేదని చెప్పి లాస్ట్ ఇయర్. That view has been challenged. A passive voice has been plus V3. WHO expressed worry about the situation. సో అది ఛాలెంజ్ చేయడం జరిగింది. WHO కూడా సిచ్యువేషన్ గురించి వరి అవ్వడం జరిగింది. There is the added dimension of COVID-19 infection today, with the hazard Harvard TH Chan School of Public Health contending that a 1 microgram rise in PM2.5 is associated with an increase with an 8% increase in the death rate due to the novel coronavirus based on long-term exposure data in the US. So ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది అంటే, ఒక్క మైక్రోగ్రామ్ రైజ్ అయిన PM2.5లో సో అది 8% ఇంక్రీజ్ ఇన్ డెత్ రేట్ ఈ నావల్ కరోనా వైరస్ నుంచి ఛాన్సెస్ ఉన్నాయి. సో పొల్యూషన్, ద డేంజరస్ కాంబినేషన్ ఆఫ్ నావల్ కరోనా వైరస్ లీడ్స్ టు 8% ఇంక్రీజ్ ఇన్ దిస్ డెత్ రేట్. ఇండియా ఈజ్ సీకింగ్ టు అడ్రస్ ఇట్స్ క్రానిక్ అంటే లాంగ్ టైమ్ అనే మీనింగ్ వస్తుంది. ఎయిర్ క్వాలిటీ క్రైసిస్ సింగులర్, క్రైసెస్ ఈఎస్ వచ్చి ప్లూరల్ అయింది. పార్ట్లీ బై రైజింగ్ ఎమిషన్ స్టాండర్డ్స్ అండ్ ఫ్యూయల్స్ ఎమిషన్ స్టాండర్డ్స్ని కొద్దిగా స్టాండర్డ్స్ని పెంచి ఈ యొక్క క్రానిక్ ఎయిర్ క్వాలిటీ క్రైసిస్ని అడ్రస్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంది. So the country adapted అంటే తీసుకోవడం, చూస్ చేసుకోవడం. The BS6 fuel standard earlier this year, potentially lowering vehicular pollution. Although the national air quality standard for annual average PM2.5 is 40 mcg per cubic meter, which is 4 times the WHO limit. So ఇక్కడ WHO లిమిట్కి కంపేర్ చేస్తే 40 mcg అనేది సో యాన్యువల్ యావరేజ్ సో 4 times అని చెప్పి తెలుస్తుంది. కానీ అంటే ఈ ఎర్లియర్ టైంలో ఈ BS6 వెహికల్స్ ఫ్యూయల్ స్టాండర్డ్ రిలేటెడ్గా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది వెహికులర్ పొల్యూషన్ని తగ్గించడానికి. కానీ అది కూడా ఆ యొక్క లిమిట్ కూడా 4 times ఉంది WHO చెప్పినటువంటి లిమిట్కి. ఇట్ టుక్ ద COVID-19 లాక్డౌన్ టు లెట్ పీపుల్ ఎక్స్పీరియన్స్ క్లీన్ ఎయిర్ వన్స్ అగైన్ విత్ ద కన్స్పిక్యుయస్ absence of vehicles. సో ఇక్కడ కొద్ది గుడ్ థింగ్
అవుట్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ గుడ్ థింగ్ ఏంటంటే లాక్డౌన్ వల్ల కొద్దిగా క్లీన్ ఎయిర్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వెహికులర్ మూమెంట్ లేకపోవడం. కన్స్పిక్యూస్ అంటే ఆబ్వియస్, క్లియర్, విజిబుల్ అనే మీనింగ్ వస్తుంది. ద అన్లాక్ ఫేస్ హ్యాస్ రివర్స్ ద ఎఫెమెరల్ ఎక్స్పీరియన్స్. ఎఫెమెరల్ అంటే టెంపరీ, ట్రాన్సిటరీ ఎక్స్పీరియన్స్ని రివర్స్ చేయడం జరిగింది. యాజ్ ద బర్నింగ్ ఆఫ్ రెగ్యులర్ ఫ్యూయల్స్ హ్యాస్ రివర్టెడ్ టు ప్రీ లాక్డౌన్ లెవెల్స్ విత్ నో సిగ్నిఫికెంట్ ట్రాన్సిషన్ టు గ్రీన్ మొబిలిటీ సచ్ యాజ్ బైసికల్ యూస్ ఇన్ అర్బన్ సెంటర్స్. సో మొత్తం మీద మళ్ళీ రివర్స్ అయితే అవ్వడం జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో గ్రీన్ మొబిలిటీకి ట్రాన్సిషన్ జరగలేదు, లైక్ బైసికల్ యూసేజ్ ఇలాంటివి కూడా పట్టించుకోకుండా మళ్ళీ కంప్లీట్గా ప్రీ లాక్డౌన్ లెవెల్స్కి వెళ్ళిపోవడం జరిగింది. కంటిన్యూడ్ బర్నింగ్ ఆఫ్ క్రాప్ స్టబుల్ ఇన్ పంజాబ్, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్ షోస్ ద సెంట్రల్ సెక్టార్ scheme providing remedies in the form of farm mechanization and management alternatives needs a fresh impetus. సో ఇక్కడ కంటిన్యూస్ క్రాప్ స్టబుల్ అంటే ఆ ఎండిపోయినటువంటి గడ్డి. సో ఈ పంజాబ్లో, హర్యానాలో ఇది క్లియర్గా ఈ రెమెడీస్ని ప్రొవైడ్ చేయాల్సినటువంటి నెసెసిటీని చూపిస్తుంది. అండ్ ఇంకా ఫ్రెష్ ఇంపెటస్, కొద్దిగా సపోర్ట్ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది దీనిలో రిలేటెడ్గా కూడా. నో మోర్ టైం కెన్ బి లాస్ట్ ఇన్ అడ్రసింగ్ ద క్రైసిస్ ఆఫ్ ఫౌల్ ఎయిర్ యాజ్ ద కంట్రీ ప్రిపేర్స్ టు hasten with the development in a hasten with the development and a post-academic COVID-19 era. పోస్ట్-COVID-19 ఎరాలో ఫాస్ట్గా ఉన్నటువంటి ఇండియాకి, ఈ కంట్రీకి సో ఖచ్చితంగా టైం అయితే మిస్ చేసుకోకూడదు. దీన్ని కూడా ఫోకస్ చేయాలి క్రైసిస్ ఆఫ్ ఫౌల్ ఎయిర్ గురించి. రైట్ గైస్, డబుల్ ఫిల్లర్స్ తీసుకున్నాము. 2 different sentences with 2 different blanks having a single one. సో ఆఫ్ తర్వాత నౌన్ కావాలా, దా తర్వాత నౌన్ కావాలా, నౌన్ ఆఫ్ నౌను. సో నౌన్స్ చూసుకున్నట్టయితే సో ఇది కాదు, ఇవి లైక్ ఓకే, ఈ 4 కూడా నౌన్స్గా తీసుకోవచ్చు. మీనింగ్ చూద్దాము. సో ఇక్కడ మెనీ ఫార్మేషన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ సపరేట్ స్టేటస్ as though the process of dash had been periodically interrupted. సో కోరల్ రీఫ్, కోరల్ అంటే కనుక సీ రిలేటెడ్, ఈజ్ బిల్ట్ బై ద డాష్ ఆఫ్ టైనీ ఐడెంటికల్ ఆర్గనిజమ్స్ అన్ని కలిసినట్టు. స్టాక్ ఆఫ్ టైనీ కాదు. సో బిల్ట్ బై ఎలా, అచీవ్మెంట్, ప్రాఫిట్, ఎక్స్పాన్స్ టు మీనింగ్లెస్. అక్రీషన్ అంటే సో అక్యుములేటింగ్ అనే మీనింగ్ వస్తుంది. అక్యుములేట్ అంటే అన్నీ ఒక్కసారిగా చిన్న చిన్నగా లేయర్స్గా గ్రాప్ కావడము. సో ఆన్సర్ ఈస్ ఏ. రెండిటికి ఏనే సెట్ అయ్యింది. ఒక్కటి పర్ఫెక్ట్ కొట్టినా రెండోది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. There's too great a tendency to harden the muscles. So swimmers should be soft and dash. ఎలా ఉండాలా, ఫ్లోటబుల్ అంటే స్విమ్మర్ అంటే ఫ్లోటబుల్ మీనింగ్లెస్, విమ్సికల్ నెగిటివ్ వర్డ్. స్టడీగా ఉండాలా, ప్లయబుల్, ప్లేఫుల్గా కాదు ప్లయబుల్ అంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి, సాఫ్ట్గా ఫ్లెక్సిబుల్గా ఉండాలా. ద రెపిటేషన్ ఆఫ్ దీస్ ఫ్లెక్షన్స్ విల్ సూన్ రెండర్ ద లెగ్స్ సపుల్ అండ్ డాష్ ఇండిపెండెంట్ ఆఫ్ ద థైస్. సో ఇక్కడ ప్లయబుల్, సపుల్, ప్లయబుల్, ఫ్లెక్సిబుల్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే ద డాష్ సిస్టమ్, విచ్ సిస్టమ్ గ్రాస్, ఇన్సెన్సిబుల్, అబ్లీవియస్, ప్రైవేట్, ఫ్యూడల్ ఫర్ 2000 years లాస్టెడ్ ఫర్. సో ఓల్డ్ రిలేటెడ్ అంటే ఫ్యూడల్ ఒక్కటే వస్తుంది. ఫ్యూడల్ అంటే సో ఏజ్ ఓల్డ్ అనే మీనింగ్ వస్తుంది. ఒక్కదాంతోనే కొట్టేసాం. నెక్స్ట్ దే ఆర్ మోస్ట్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాష్ అండ్ కమాండ్. డాష్ ఇక్కడ కూడా నౌన్ కావాలా. ట్రూ అడ్జెక్టివ్, మోరల్ అడ్జెక్టివ్, రిక్వెస్ట్ నౌన్, ఈ మూడిటికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఛాన్సెస్ ఏమిటికి ఎక్కువ ఉంది, డాష్ అండ్ కమాండ్ అంటే ప్రిసెప్ట్ ఈజ్ ప్రిఫరబుల్, నాట్ రిక్వెస్ట్ అండ్ కమాండ్. రిక్వెస్ట్ అనేది ఆపోజిట్ టైప్ అయిపోతుంది, ఐడియాలజీ అండ్ కమాండ్ కాదు. ప్రిసెప్ట్ అంటే లైక్ ఏదైనా చేయడానికి అంటే ట్రిగర్ అనమాట, లైక్ బిహేవియర్ని, కండక్ట్ని సెట్ చేయడానికి ఉన్నటువంటి పాలసీ అన్నట్టు. నెక్స్ట్ ఈ సింపుల్ మైండెడ్ అండ్ లెర్న్డ్, టాలరెంట్ అండ్ ద క్వింటెసెన్స్ ఆఫ్ డాష్. ఆఫ్ తర్వాత మళ్ళీ నౌన్. సో పాజిటివ్ వర్డ్స్, స్మార్ట్ అడ్జెక్టివ్, టెక్నిక్ మీనింగ్లెస్, రెస్పాన్సిబిలిటీ కాదు. ఇక్కడ సింపుల్ మైండెడ్, టాలరెంట్ అండ్ ద క్వింటెసెన్స్ ఆఫ్ సెన్సిటివిటీ కాదు. సో బోన్హోమే అనేది కొద్ది ఇటాలియన్, ఫ్రాన్స్ టర్మ్ అయి ఉండొచ్చు. సో బోన్హోమే అంటే లైక్ పాజిటివ్, లైక్ జనరస్ నేచర్, జనరాలిటీ, ఫ్రెండ్లీ నేచర్ కలిసి ఉన్నటువంటి. దెర్ వాస్ అ గుడ్ డీల్ ఆఫ్ బోన్హోమీ అండ్ ప్లెజెంట్రీ ఇన్ హిస్ కాన్వర్జేషన్, ఫ్రెండ్లీనెస్. సో యూ కెన్ గో విత్ ఆప్షన్ ఏ. మీనింగ్ తెలియదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. రిమైనింగ్ ఎలిమినేట్ చేసుకున్నా కూడా ఆన్సర్కి వచ్చేసేయచ్చు. ఓకే, that's all for the day, guys. I hope you enjoyed watching the class and more are yet to come. So the last but not least, don't forget to like. Who didn't subscribe to your friends. Thank you. Signing off.